బ్రో నమస్తే బ్రో. నమస్తే. సో ఇప్పుడు ప్రజెంట్ పుష్ప 2 విషయానికి వస్తే ఇటు సుకుమార్ కానీ అల్లు అర్జున్ కానీ ఇద్దరు మన దేశంలో లేరు, ఫారెన్లో వెళ్ళారు అంటున్నారు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఆగిపోయింది అంటున్నారు. సో మరి December 6th ఆల్రెడీ పోస్ట్పోన్ అయిపోయింది కదా. సో మరి అప్పుడైనా రిలీజ్ అవుతుందా లేదని చాలా మంది అనుకుంటున్నారు. సో మరి మీరేం అనుకుంటారు? అంటే యాక్చువల్లీ వాళ్ళు ఫారెన్ పోయిర్రో షూటింగ్కి వెళ్ళిర్రో తెలీదు ప్రజలకి. అది ఎగ్జాక్ట్గా అయితే పబ్లిక్కి ఎవరికి తెలియదు. ఓకే, ఏంటంటే వాళ్ళు ఫారెన్లో ఉన్నారని తెలుసు. బట్ వాళ్ళు షూటింగ్కి వెళ్ళారా లేకపోతే నార్మల్గా వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి వెళ్ళారా, ఎంజాయ్ చేయడానికి అది తెలీదు, ఎవరికి తెలియదు. నాకు తెలిసి షూటింగ్కి వెళ్ళారని అనుకుంటున్నాను. కొంచెం రోల్స్ ఏమైనా ఉండొచ్చేమో, ఫారెన్ రోల్స్ అక్కడ తీయడానికి వెళ్ళారని అనుకుంటున్నాను. సరే బ్రో, ఇప్పుడు మరి పుష్ప 2 అనేది ఆల్రెడీ December 6th పోస్ట్పోన్ అయింది కదా. సో అది మెగా ఫ్యాన్స్కి భయపడే అని అంటున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భయపడా లేకపోతే ఎట్లా? లేదు లేదు, అందరు ఒకటే, ఫ్యాన్స్ అందరు ఒకటే, ఆల్ ఫ్యాన్స్ అందరిది ఒకటే ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ పర్సెంట్ అందరూ ఒకటే. మూవీ లాగానే చూడాలా, రియల్ లైఫ్ లాగానే చూడాలా. జనాలు ఇది ఒక్కటి తెలుసుకోవాలా. వాళ్ళు గిట్ట ఇదే మాట చెప్తారు. ముందు మన అమ్మ నాన్నకి మర్యాద ఇచ్చినాకనే మాకు మర్యాద ఏంటంటారు. పబ్లిక్ అది ఆలోచించాలా, అది గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు కొట్లాడుకొని ఇది అవ్వద్దు. ఎవ్రీ పర్సెంట్ ఒకటే, అందరు అన్నదమ్ములు లాగానే వాళ్ళు గిట్ట. ప్రజలకు ఇదే చెప్తున్నా. ప్రతి ఫ్యాన్ కూడా మూవీ లాగానే చూడండి, ఓవర్ థింగ్ ఆలోచించకండి. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. ఎవ్రీ పర్సెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నో రోజులు అంటే 10 years నుంచి రాజకీయాలకు ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 100% స్ట్రైక్ రేట్ సాధించింది కదా. మరి పవన్ కళ్యాణ్ పరిపాలన ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మంచి ఒకళ్ళు అన్ని డెసిషన్స్ కూడా చాలా బాగా తీసుకుంటున్నాడు. సో ముందు ఎట్లా ఉండబోతుంది? నంబర్ 1 ఆయన రాజకీయం నంబర్ 1. ఎందుకంటే ఆయన మాట తీరు కానీ, ఆయన అంత పవర్ఫుల్ మనిషి. ఆయన ఏదైనా చెప్తే అది చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన కెపాసిటీ తెలుసు. నేను చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి గుడుంబ శంకర్ మూవీ షూటింగ్ చూసిన, ఆయనను కలవబడం గిట్ట అయ్యింది. అప్పట్లో ఫోన్స్ లేకుండే ఆటోగ్రాఫ్ పెట్టాడు అతను. ఇక్కడే మన మైసమ్మ చెరువు దగ్గర, బోరబండ దగ్గర, ముసాపేట్లో. ఆయన నంబర్ 1 మనిషి. పవన్ కళ్యాణ్ అనేది చాలా నంబర్ 1 మనిషి. మంచి నాలెడ్జ్ ఉన్న పర్సి, మంచి బుక్స్ చదువుతాడు ఆయన. భగత్ సింగ్ గురించి కానీ, చెగువీర్ గారు అందరి గురించి తెలుసు ఆయనకి. జీవితం గురించి తెలుసు. జనాలు మోసపోకండి, మంచిగా ఆలోచించండి. అందరూ ఒకటే, సినిమా హీరోలు అందరూ ఒకటే. అంటే రాజకీయ పరంగా మంచిగానే ఉంది. ఓకే, మరి ఇప్పుడు సినిమా రంగాన్ని ఆల్మోస్ట్ మూవీస్ ఆపేసిన అంటున్నారు. సో మరి ఇటు మూవీస్ని ఇటు రాజకీయ రంగం రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు అనుకుంటున్నారా? లేదు, కంపల్సరీ చేయగలుగుతారు. వాళ్ళకి ఆ సత్తా ఉంది, దేవుడు అండగా ఉన్నాడు వాళ్ళకి. కంపల్సరీ వాళ్ళు ముందుకు పోతారు, సినిమాని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి మనిషికి ఎంటర్టైన్మెంట్ కావాలా, ప్రతి మనుషులకు ఎంటర్టైన్మెంట్ లేదు. మూవీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్, అది ప్రజలు ఆలోచించాలా. ప్రతి మనిషికి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, ప్రతి మనిషిని సంతోషంగా చూపిస్తారు. చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే అతిరానందన్ మూవీస్ చేసి వాళ్ళ నాన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే ఇక అది అనే ఏజ్ రాలే కదా, ఇంకా యంగ్ ఏజే కదా, చిన్న ఏజే కదా. ఏమో ఫ్యూచర్లో మేబీ ఒక 25-26 ఏజ్ వచ్చినాక చేస్తాడేమో. చేస్తే గిట్ట మంచిదే కదా. ప్రతి మనిషి ఇప్పుడు చిరంజీవి వాళ్ళ అబ్బాయి గిట్ట హీరోనే, పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి గిట్ట హీరోనే అయితే ఏం ఫరక్ పడదు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో చూసుకోవాలి, మరి బాధ్యతలు స్వీకరించడం చూసుకుంటారు. ఇప్పుడు ఒక మనిషి రెండు డ్యూటీలు చేస్తాడు. ఫుల్ టైం చేస్తాడు, పార్ట్ టైం చేస్తాడు, అంతే. సో వేరే అంటే ఆపోజిట్ ఉన్న పార్టీ వాళ్ళు దీన్ని ఖండించేది ఉంది కదా. మరి ఏం లేదన్న, రాజకీయమే, మూవీ కానీ రెండు పాత్రలు మెయింటైన్ చేసేటోళ్ళే రైట్ పర్సన్. సో ఆ రైట్ పర్సన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటారు. 100%. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన ద డైమండ్, 100% డైమండ్.